హలో హలో, మైక్ టెస్టింగ్, మైక్ టెస్టింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11. ఇక చాలు ఆపు. జీవితాంతం ఇలా మైక్ టెస్టింగ్ చేస్తూనే ఉంటావా? నేను చింగన్ సార్ని ఆహ్వానిస్తున్నాను. ఈ రిబ్బన్ కత్తిరించి మా డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వెందుకు నన్ను ముట్టుకున్నా? అరే ఏంటి డ్రామా, ఆపండి. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? మీ డాన్స్ లో పాటలు తర్వాత చూసుకుందరు కానీ ముందు జరగాల్సిన పని చూడండి. ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమూ పని చెయ్యదు. ఐడియా సజ్జీ. ఆ భగవంతుడు దయ వల్ల ఈ రోజు మనం బతికి బయటపడ్డాం. ఓ మోటు పత్లు, నా స్నేహితులారా, నా సహోదరులారా, ఇదిగో మీకోసం నేను గిఫ్ట్ తీసుకొచ్చాను. ఇది మీరు చేసే డిటెక్టివ్ పనులకి బాగా సాయం చేస్తుంది. ఈ డాగ్ ఏమిటన్నా? ఇది రోబోట్ డాగు. దీని పేరు రోడు. ఎవరింట్లోనైనా దొంగతనం జరిగితే ఇది ముందు ఆ ఇంటి ఆనవాళ్లు కనిపెట్టేస్తుంది. ఆ తరువాత ఆ దొంగ వాసనను బట్టి ఆ దొంగ ఎక్కడున్నా పట్టేసుకుంటుంది. మరి ఈ రివాల్వర్ గొప్పతనం ఏమిటి? ఈ రోజు అన్ని కష్టాలే ఎదురవుతున్నాయి. నన్ను కిందకు దించండి. చింగం సార్, మీరేం గిఫ్ట్ తీసుకొచ్చారు? నేను మీకోసం కొబ్బరి బొండాలు తీసుకొచ్చాను. 1 minute. ఇదిగో మీ గిఫ్ట్. ఇక నేను వెళ్తున్నాను. నాకు చాలా పనులున్నాయి. ఇంకా నేను ఇక్కడుంటే నా పనంతా పాడవుతుంది. హలో, ఎస్. ఒక దొంగతనం జరిగింది. నేను ఇప్పుడే వెళ్ళాలి. ఆల్ ద బెస్ట్. ఆహా, అవునవును, మోటు పత్రు డిటెక్టివ్ ఏజెన్సీ. యా ఓకే, ఇప్పుడే వచ్చేస్తాం. యాహూ, మొదటి కేసు దొరికింది. ఎవరింట్లోనో దొంగలు పడ్డారట. మరి వెళ్ళి ఆ దొంగల్ని పట్టుకోవాలి. అరే, దొంగల్ని పట్టుకోవడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఈ రోబోట్ డాగ్ రోడోని మనతో పాటు తీసుకువెళ్దాం. దొంగల్ని చాలా సులభంగా పట్టేసుకుందాం. అరే, ఇది ఎలా పనిచేస్తుందో ముందుగా నేను మీకు నేర్పించాలి కదా. అందుకని నేను మీతో పాటు వస్తాను, సరేనా? మిస్సెస్ శర్మ ఆభరణాలన్నీ ఇప్పుడు మన సొంతమయ్యాయి. మిస్టర్ అండ్ మిస్సెస్ శర్మ జీవితాలు ఇప్పుడు కష్టాల పాలయ్యాయి. అద్భుతం బాస్, అద్భుతం. ఎంత మంచి కవిత చెప్పారు. కథ నెంబర్ 2. బుద్ధి లేని వాళ్ళారా, నిన్న రాత్రి మిస్సెస్ శర్మ దగ్గర నుంచి ఈ ఆభరణాలు దొంగిలించాం. ఇంతవరకు వీటిని దాయటానికి మీరు బందోబస్తు చెయ్యలేదు. ఈ పాటికి మోటు పత్రులకి మిస్సెస్ శర్మ కబురు అందించుంటుంది. అసలే వాళ్ళు డిటెక్టివ్ ఏజెన్సీ పెట్టారని కూడా విన్నాను. పదండి, కొద్ది రోజులు మనం ఎక్కడికైనా విహారయాత్రకు వెళ్ళిపోదాం. మనతో పాటు ఈ నెంబర్ 2ను కూడా తీసుకువెళ్దాం. అద్భుతం బాస్, అద్భుతం. మీ సావాసం వల్ల నేను కూడా గొప్ప కవినైపోయాను. కవితల పిచ్చి కట్టిపెట్టు. ముందు ఇక్కడి నుంచి బయటపడే దారి కనిపెట్టు. మీరేమీ దిగులు పడకండి మేడం. మా రోబో డాగ్ దొంగలు పడ్డప్పుడు మీలాంటి వాళ్లకు సహాయం చేయడానికే ప్రత్యేకంగా తయారు చేయబడింది. చూపించు నీ ప్రతాపం. టిక్ టిక్ టిక్. పట్టుకో దొంగల్ని. క్విక్ క్విక్ క్విక్.
ఈ రోబోట్ డాగ్ తోక పైకెత్తింది అంటే దొంగల వాసన పసిగట్టేసిందని అర్థం. అలాగా దొంగ దొంగ దొరికాడు, పట్టుకోండి పట్టుకోండి, దొంగ దొంగ. మోటు పత్రు త్వరగా పరిగెట్టండి, అది మిమ్మల్ని దొంగలు అనుకుంటోంది. ఓ, సారీ. అది మీ కాళ్ళ వాసన చూసి మిమ్మల్ని దొంగలు అనుకుంటోంది. కాపాడండి. దొంగ 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 దొంగ, పట్టుకో పట్టుకో, దొంగ దొంగ. అరే దీన్ని తయారు చేసిన వాళ్ళనే వదలడం లేదు, ఇక మనల్ని వదులుతుంది. పారిపోదరా. దొంగ దొంగ, పట్టుకో పట్టుకో, దొంగ దొంగ. జట్కా అన్నయ్య, ఆ డాగ్ ని దొంగలి పట్టుకోవడానికి తయారు చేసావా? మమ్మల్ని పరిగెత్తించడానికి తయారు చేసావా? నువ్వు కరెక్ట్ గానే చెప్పావు మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. అరే నేనేం చెప్పలేను పత్రు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. ఐడియా సర్జీ. ఎదురుగా శత్రువు, ఎదురుగా శత్రువు, అటాక్ అటాక్. ఏం జరుగుతుందో చూస్తున్నావా? అటాక్ 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 అటాక్. పత్రు, అయిపోయావు. అసలు ఇదేం చేస్తోంది? దొంగల్ని పట్టుకోమంటే డిటెక్టివ్లను పట్టుకొచ్చిందేంటి? చూడండి మేడం, మా నడుములు విరక్కొట్టి లాక్కొచ్చి పడేసింది కాకుండా ఎంత ఆనందంగా తోక ఊపుకుంటుందో. పెద్దనయ్య, ముందు డాక్టర్ తీసుకువెళ్ళు. ఇక్కడ ఉంటే అది మమ్మల్ని చంపేసేలా ఉంది. మోటు, నన్ను క్షమించండి, మీరేం భయపడద్దు. ఇక ఇది మిమ్మల్ని ఏమీ చేయదు. మీ వాసన మిసెస్ శర్మ వాసన ఇప్పుడు దీనికి తెలిసిపోయింది. ఇప్పుడు ఇది నిజమైన దొంగనే పట్టుకుంటుంది. ఆ? ఓయ్, ఈ చైన్ గట్టిగా పట్టుకోండి, లేదంటే ఇది పారిపోతుంది. పదమోటు, దాన్ని ఆ దూలానికి కట్టేయి. గొలుసు మన చేతిలో ఉన్నప్పుడు అది ఎక్కడికి పారిపోదు, కంగారు పడకు. హే, హే, ఏంటి నువ్వు నా మీద పడుతున్నావు? ఓయ్, కంగ్రాచులేషన్, ఇప్పుడు ఇది దొంగ వాసన పసిగట్టేసింది. ఎదురుగా శత్రువు, ఎదురుగా శత్రువు, అటాక్ అటాక్. మోటు, నన్ను కాపాడు. పెద్దన్నయ్య, పత్రుని కాపాడు. దాన్ని ఆపడానికి ఏ బటన్ నొక్కాలో చెప్పు. అప్పడానికి నేను అసలు బట్టనే పెట్టలేదు. నువ్వే ఏదో ఒకటి చెప్పు. నన్నేం చెప్పొద్దావు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పని చేయదు. పత్రు, నువ్వే ఏదో ఆలోచించు. అరే నీకు అది కూడా చెప్పాలా? డాక్టర్ జట్కా నీకు ఇచ్చిన రివాల్వర్ తో ఆపడానికి ట్రై చేయి. డాక్టర్ జట్కా, నా పెద్దనయ్య, నన్ను కాపాడు. కాపాడండి, మమ్మల్ని కాపాడండి, కాపాడండి, ఎవరైనా కాపాడండి, ఎవరైనా కాపాడండి. అయ్యమ్మా, ఈ కుక్క నా వెనకాల ఎందుకు పడుతోంది? వెళ్ళి ఇక్కడి నుంచి వెళ్ళు. నేను చేసింది దొంగతనమే, హత్య కాదు కదా. మరి చింగం అంత పెద్ద సైన్యంతో నన్ను వెంబడించడం అన్యాయం కదా. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. రేయ్, కవితల సంగతి వదిలిపెట్టు, ముందుకు చూసి బండి నడుపు. అయ్యో, ఓ, ఓ, అయ్యో అయ్యో, ఓ, ఓ. అయ్యమ్మా, గుర్రపు స్వారీ చేశాను. జీవితంలో మొట్టమొదటిసారి కుక్క మీద స్వారీ చేస్తున్నాను. ఎవరైనా వచ్చి కాపాడండి. స్టాప్ 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 ఇన్ ద నేమ్ ఆఫ్ లా. అయ్యమ్మో, స్టాప్. చింగం సార్, కాపాడండి. అయ్యో 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 అయ్యో, ముందు నన్ను నేను కాపాడుకోనివ్వండి. అయ్యో, ఓ, దొంగ దొంగ, పట్టుకో పట్టుకో, దొంగ దొంగ, పట్టుకో పట్టుకో. అయ్యో అయ్యో, అయ్యమ్మా, అమ్మా 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 అమ్మా. నన్ను
నన్ను పట్టుకోవాలని వచ్చారు వాళ్ళే ఇప్పుడు బలైపోయారు. చాలు వదిలేయండి, ఇంతకన్నా నేను తట్టుకోలేనండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2 మీకు తెలిసే ఉంటుంది, ఈ చింగం చేతిలోంచి సింగం తప్పించుకోవడం కూడా ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. థ్యాంక్ గాడ్ నా బంగారు నగలన్నీ దొరికేసాయి. ఇంతకీ చింగం గారు, ఈ కేసులో మీరెలా ఇన్వాల్వ్ అయ్యారు? ఈ కేసు మా దగ్గర కదా వచ్చింది. మిస్సెస్ శర్మ ముందుగా నాకే రిపోర్ట్ చేశారు. నేను దొంగల గురించి ఇన్వెస్టిగేట్ చేశాను. నేనే మిస్సెస్ శర్మతో ఈ కేసుని మీ ఇద్దరికి అప్పగించమని చెప్పాను. చింగం గారు పారిపోండి. కానీ ఎందుకు? వై? నేనెందుకు పారిపోవాలి? ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేనెందుకు పారిపోతున్నాను? అయ్యో, 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 అయ్యమ్మా. అయ్యమ్మా. ఎవరికైనా తెలిస్తే చెప్పండి, నేనెందుకు పారిపోతున్నాను? చెప్పండి. అయ్యో, 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 అయ్యమ్మా.